నువ్వు నన్ను రమ్మనవా సీమా? అవును రోహిత్, నేను నిన్ను రమ్మన్నాను, కానీ ఒంటరిగా రమ్మని చెప్పాను. సీమా, పూజ, మనం అందరం ఒకటే. నువ్వేం చెప్పాలనుకున్నావో త్వరగా చెప్పు, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. చూస్తుంటే నీ ఫ్రెండ్ నిన్ను వదిలిపెట్టేలా లేదే. అర్థం లేని మాటలు వినడానికి నాకు టైం లేదు. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎప్పుడు రావాలో అప్పుడే రా, కానీ ఒంటరిగా రావాలి, ఒక్కడివే రావాలి. లెట్స్ గో. రోహిత్, ఐ వాంట్ టు స్విమ్. స్విమ్మింగా? ఇప్పుడా? నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. ఎలాగూ నువ్వు బయటికి వెళ్తున్నావుగా, నువ్వు వచ్చేంత వరకు నాకు టైం పాస్ గా ఉంటుంది. అంతేనా? సరే, నేను త్వరగా తిరిగి వచ్చేస్తానులే. ఓకే. బాయ్. సీమా, వదిలు. సీమా. సీమా! దీన్ని పోలీసులకు అప్పగించు. సీమ, ప్రేమ్ కాకుండా నాలుగో వాడెవరు? మేము రోహిత్ మీద దృష్టి పెట్టుకుని అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకున్నాం. కానీ అసలు విషయం సీమ దగ్గరుంది. ఇక్కడ ఇంకో విషయం ఉంది సార్. సీమను నమ్మడానికి వీల్లేదు. ఆ అమ్మాయి పొరపాటున ఎవరిని క్షమించదు. కానీ నేను అనుకున్నది కరెక్ట్గా జరుగుతోంది. అంటే హంతకుడు అసలైన టార్గెట్ పూజ. అంటే రోహిత్, పూజ సీమని ఎలా క్షమించారు? క్షమించడానికి అవకాశం లేదు సార్. సీమ కూడా రోహిత్ని గాఢంగా ప్రేమిస్తుంది. హలో, ప్రిన్సిపల్ గారు, ఇప్పుడే వస్తున్నాను. అయ్యా, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. రండి రండి ఇన్స్పెక్టర్ మహాశయ. అయ్యా, మీరైనా మీరు కొంచెం చెప్పండి. హలో ఆఫీసర్. హలో కుమార్ గారు. అయ్యా, మీరైనా నా బాధను అర్థం చేసుకోండి. ఈ కుమార్ గారు పూజని ఇంటికి తీసుకెళ్తానని చెప్తున్నారు. మీ ఆజ్ఞ లేకుండా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పేశాను. ఏం సార్ ఈయన మాట్లాడేది? నేను పూజని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను, మీకేమిటి అభ్యంతరం? పూజను మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు సార్. అంటే మా అబ్బాయిలాగే నేను పూజను కూడా పోగొట్టుకోవాలంటారా మీరు? పూజను కూడా ఈ హాస్టల్లోనే ఉంచితే తన గతి ఏమవుతుందో నాకు బాగా తెలుసు. పూజకి ఏం జరిగినా సరే నా ప్రాణాలు తట్టుకోలేవు. కమాన్ పూజ, బయలుదేరి వెళ్దాం. ఇది పోలీస్ ఆర్డర్ మిస్టర్ కుమార్. తెలుసు, ఇది పోలీస్ ఆర్డర్ అని మాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్, మీ నిర్వాకం వల్ల ఎంత నష్టం జరిగిందో నాకు బాగా తెలుసు. నేను మీలాగే హంతకులు ఇలా డ్రామాలు ఆడడం చాలా చూశాను మిస్టర్ కుమార్. ఆఫీసర్, నాకు తెలిసిన విషయం ఒకటే మిస్టర్ కుమార్. ఇప్పుడు జరిగిన హత్యల్లో హంతకుడి టార్గెట్ ముఖ్యంగా పూజ. మిక్కీ, ప్రేమ్ తలరాత బాగోలేక పూజకు అడ్డొచ్చారు. మిస్టర్ కుమార్, పూజ చనిపోయినందువల్ల ఒకే ఒక్కరికి లాభం ఉంది. వాళ్ళెవరో కాదు, మీరే కుమార్, మీరే. మీరు అలా డిసైడ్ చేస్తే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఆఫీసర్, ఒకరి మీద నేరం మోపే ముందు బాగా ఆలోచించాలి. ఈయనకి నా ఆస్తి ముఖ్యమై ఉంటే నన్ను చిన్నప్పుడే చంపేసుండేవారు కదా. మీరనుకుంటున్నట్టు ఈ కుమార్ అల్పుడు కాడు ఆఫీసర్. జరగబోయే దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకుంటే మంచిది. ఐ విల్ సీ యూ. ఐ విల్ సీ యూ. అంకుల్, అంకుల్, అంకుల్. ఏంటమ్మా, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావా? లేదంకుల్, ఈ ఆఫీసరే కాదు, ఈ లోకం మొత్తం ఆ మాట అన్నా మీరు నాకు హాని తలపెడతారంటే నేను నమ్మను. కానీ అంకుల్, ఆఫీసర్కి ఎప్పుడైతే ఈ అనుమానం వచ్చిందో నేను ఇక్కడ ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే హంతకుడు మన ఇంటికొచ్చాడంటే వీళ్ళ అనుమానమే నిజమవుతుంది. ఆ తర్వాత హంతకుడికి మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు ఏ రక్షణ లేకుండా ఎలా ఉంటావమ్మా? రోహిత్ ఉన్నాడుగా. రోహిత్? అవునంకుల్, ఆ రోజు నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడాడు కదా. ఇప్పటి వరకు ఆ కారిడార్లో ఉన్నాడే. రోహిత్, రోహిత్.
ఏంట్రా నెమ్మదిగా రోహిత్ అంకుల్ ఈయనే రోహిత్ ఈయనే కుమార్ అంకుల్ ప్రేమ్ వాళ్ళ డాడీ. నమస్తే అంకుల్. చాలా సంతోషం బాబు. బాబు, పూజను జాగ్రత్తగా చూసుకో. దిగులు పడకండి అంకుల్. హంతకుడు పట్టుబడేంత వరకు నేను పూజని జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ. వస్తాను. ఓకే. బాయ్. బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.